విష్ణువు భూదేవి తన కన్న కొడుకునే ఎందుకు చంపుకున్నారో మీకు తెలుసా? హిరణ్యాక్షకుడు భూలోకాన్ని మరియు భూదేవిని పాల సముద్రంలో దాచేస్తాడు. భూదేవి విష్ణువుని ప్రార్థించడంతో విష్ణువు వరాహ అవతారంలోకి మారి హిరణ్యాక్షకుడితో 1000 సంవత్సరాల కఠోరమైన యుద్ధం చేసి హతమార్చి భూలోకాన్ని మళ్ళీ ముందు ఉన్న చోటే పెట్టి విష్ణువులా మారిపోతాడు. విష్ణువు మరియు భూదేవి ఇద్దరు ప్రేమలో పడి ఒక చెడు సమయంలో శృంగారం చేసుకుంటారు. కొన్ని నెలల తర్వాత వారికి ఒక రాక్షసుడు జన్మిస్తాడు. అతనే నరకాసురుడు. ఎక్కడ విష్ణువు నా కొడుకును చంపేస్తాడేమో అని అనుకుని భూదేవి విష్ణువుని ఇలా అడుగుతుంది, నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు స్వామి, ఇప్పుడు అడుగుతున్నా, నా బిడ్డని మీరు ఏ రూపంలోనూ చంపకూడదు అని మాట తీసుకుంటుంది. విష్ణువు తల్లి ప్రేమను అర్థం చేసుకుని, సరే భూదేవి, నేను ఈ నరకాసురుడిని చంపను, కానీ మన కొడుకు మరణం నీ చేతుల్లోనే ఉంటుంది అని వరం ఇస్తాడు. భూదేవి మనసులో నేను నా కొడుకుని ఎందుకు చంపుకుంటాను అని ఆనందపడి తన తండ్రి అయిన జనక మహారాజు